హలో ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ నా స్టిచింగ్ లైఫ్ ఎలా స్టార్ట్ అయిందో అడిగారు. దానికి నేను ఒక 2 వీడియోల్లో సమాధానం చెప్తూ అలానే నా లైఫ్ స్టోరీస్ కూడా చెప్తున్నాను. ఈ వీడియోలో ఇంకా కొంచెం లైఫ్ స్టోరీని షేర్ చేస్తున్నాను. అయితే తర్వాత మనము బ్యూటిషియన్ నేర్చుకున్న తర్వాత నేను బ్యూటిషియన్ చేస్తూ ఉన్నానండి. బ్యూటిషియన్ అంటే మరీ ఎక్కువ కాకుండా నార్మల్గా మా ఫ్రెండ్స్కి చేస్తూ ఉన్నాను. అలా చేసుకుంటూ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఇద్దరు అక్క చెల్లి నేను కలిసి ఒక షాప్ పెట్టాము. పెళ్లికి ముందే నార్మల్గా ఒక షాప్ పెట్టి సికింద్రాబాద్లో మేము కొన్ని డ్రెస్సెస్ తీసుకొచ్చి సేల్ చేస్తూ, డ్రెస్ మెటీరియల్స్ అలా తీసుకొచ్చి సేల్ చేస్తూ, కటింగ్ స్టిచ్చింగ్ చేస్తూ, అలానే బ్యూటిషియన్ చేస్తూ మేము అలా కొన్ని రోజులు షాప్ని రన్ చేస్తాము. కానీ మా ఫ్రెండ్ డిగ్రీ కంప్లీట్ అయ్యింది. డిగ్రీ కంప్లీట్ అయ్యాక తనకి ఒక జాబ్ ఆఫర్ వచ్చింది బ్యాంక్లో. ఆ జాబ్ ఆఫర్ వచ్చే వరకు తను బ్యాంక్కి వెళ్ళిపోయింది. అలా తర్వాత మా సిస్టర్ కూడా మ్యారేజ్ సెట్ అయ్యాక మా సిస్టర్ వెళ్ళిపోయింది. ఇంకా ఇద్దరు ఉన్నారు కదా, మా చెల్లి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి. వాళ్ళిద్దరితో నేను షాప్ని రన్ చేయలేను అనేసి తీసేసాను. కానీ మేము పెట్టి తీసేసిన దగ్గర వేరే ఆంటీ షాప్ పెట్టారు. ఇప్పటికీ ఉందండి, చాలా బాగా రన్ అవుతుంది ఆ షాప్ అయితే. తను స్టిచ్చింగ్ ఫస్ట్ పెట్టింది, కానీ తర్వాత డ్రెస్, శారీస్ అలా పెట్టిన తర్వాత శారీసే ఎక్కువ సేల్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. మనం పెట్టిన బిజినెస్ ఎప్పుడు తీసేయకుండా అలానే రన్ చేస్తే ఇప్పటికి బాగా సెట్ అయిపోతుండే. ఆంటీ వాళ్ళు కూడా నార్మల్గా వాళ్ళ హస్బెండ్ ఆటో డ్రైవర్, తనేమో రెంటర్ ఉండే. ఇప్పుడు వాళ్ళ ఓన్ హౌస్, అంకుల్ ఏం జాబ్ చేయకుండా చిట్టీలు చేసుకుంటూ అలా లైఫ్ని సెట్ చేసేసుకున్నారు ఆ షాప్ వల్ల. నేనైతే చాలా అనుకుంటాను. తర్వాత నా మ్యారేజ్ అయ్యాక చిక్కడపల్లికి వెళ్ళిపోయామండి. చిక్కడపల్లిలో ఎలా ఉండేనో నా లైఫ్ గురించి నేను వేరే వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను. ఇలానే మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.